ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా? ఓ మినపట్టు పడరా. నిలబట్టలేదు. లేదా అప్పుడే అయిపోవడమేంటి? నువ్వు వస్తాను మేము కలగన్నామంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పడరా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు తిక్కలేదు గానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పంటావా? కాశీ మంది కలిసి చెప్పంటావా? నువ్వు తినేదేంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఆ ఇడ్లీ ఉప్మా చపాతీ. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? పట్టించి తలస్నానం చేసుకుంటా. నీకెందుకు తీసురావా? ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తాను నీకు చిన్న జలక్ పట్రా చెప్తా. ఈడవ్వ ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తినడం కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. థ్యాంక్ యూ. రొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? చిదంబరం చిదంబరం ఏంటి ఆంబోతులు అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నావు. అవును. దిబ్బ రొట్టెకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాను. నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం ఏంటి? ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. చట్నీకి డబ్బు కట్టు. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా పాపచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే పెళ్లి. పెళ్లి తర్వాత నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పు దిగిపోద్ది. మళ్ళేస్తారు బావా. పీకేగల భాస్కర్, నిర్మల నువ్వెక్కడికి? పర్వాలేదే, పేరు గుర్తుంది. ఊరు మారాక పేరు కూడా మర్చిపోయా అనుకున్నాను. మర్చిపోవాలి తప్పదు. ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది. మీరు గొప్పవాళ్ళు, నేను పేదవాణ్ణి. మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు, మన పెళ్లి జరగదు. ఈ సుత్తి మానవా? అన్నయ్య నిమ్మి ఇక్కడ ఉన్నావేంటి? అన్నయ్య ఇతని భాస్కర్ అని నా ఫ్రెండ్. నమస్తే. హలో. గొప్ప ఆర్టిస్ట్, పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు. పాపం టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేత్తో రెంచి పట్టుకున్నాడు అన్నమాట. అన్నయ్య వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మానేసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు. ఎంతో గొప్ప భవిష్యత్తుని ఆర్టిస్ట్. ఇలా రెంచి పట్టుకున్నాడు. అలాగా? ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు. నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతిభేంటో లోకానికి తెలియజేస్తాను. నువ్వు ఆ పని చేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నయ్య. అమ్మా, జపాన్ నుంచి మెషినరీ వచ్చింది. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాసు పెడుతున్నాను. తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గిరిబాబు, గిరి చిన్నబాబు. ఏంటి జైల్లో కొడుకు ఎలా ఉన్నాడని చూసి వెళ్దామని వచ్చావా? మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మిమ్మల్ని బురద వైద్యానికి తీసుకెళ్దామని వచ్చా. చూడు గిరి, మనం ఎంత పెద్ద లాయర్ని పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా. అందుకే వేరే రూట్లో వస్తున్నా. నాకెందుకో మీరు ఆ ప్రకృతి ఆశ్రమంలోను బాబీ జైల్లోనూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి. అన్సీజన్లో పుట్టిన ఎదవా, ఆడి మాటలు పట్టించుకుంటావురా. చూడు, నిన్నీ స్థితికి తీసుకొచ్చిన చక్రపాణి గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రా. నాకు కొడుకు దూరమైనట్టే ఆడికి దూరం చేస్తా. నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే అన్ని దూరం చేస్తా. ఈ కోటిలింగంతో ఎందుకు పెట్టుకున్నాను రా లింగాని? వాడు జీవితాంతం కుమిలిపోయేట్టుగా చేస్తా. దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టేశారా?
మీరెవరో తెలియకుండా మీతో పరిచయం లేకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాననుకుంటున్నారా? ఇంతకు ముందే మన ఇద్దరం ఫ్రెండ్స్, తెలుసా? మనం ఫ్రెండ్స్ మా. ఎస్, ప్లీజ్ కూర్చోండి, ఇప్పుడే వస్తాను. మీకు చిన్న పజిల్. ఈ కూల్ డ్రింక్ తాగేలోపు నేనెవరో గుర్తు తెచ్చుకోండి. కరెక్ట్ ఆన్సర్ కి మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. గుర్తొచ్చానా? ఎప్పటికైనా ఈ పజిల్ మీరే విప్పాలి. చిన్న క్లూ ఇవ్వనా? 10 ఏళ్ల క్రితం నేను మీతో పందెం కట్టి ఓడిపోయి ముద్దు పెట్టాను. ముద్దా? హలో, ఏ లోకంలో ఉన్నావు? ఇంద్రలోకంలోనా, చంద్రలోకంలోనా? ప్రేమలోకంలో. ప్రేమ? అవును. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీకు నమ్మకం ఉంటే ఐ లవ్ యూ. నేను చెప్పేది నిజం. ఈ స్పీడ్ యుగంలో అన్నిటితో పాటు ప్రేమ కూడా స్పీడ్ గా పుడుతుందన్నమాట. ఎండ ఎప్పుడు వస్తుందో చెప్పొచ్చు, వాన ఎప్పుడు పడుతుందో చెప్పొచ్చు, కానీ ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేం. రాజా. ఎస్, ఆర్ యు మిస్టర్ రాజా? అవును. కాల్ ఫర్ యూ సార్. హలో, అలాగా? అమ్మా బాబు, అమ్మా ఎక్కడ? నిర్మల ఎక్కడమ్మా? బాబు, వచ్చావా బాబు? పొర ఊపిరితో ఉన్న నీ చెల్లెలు చూడు. ఏమైంది అత్తయ్య? నిర్మలకి ఏమైంది? చెప్పు నాన్న, ఏమైంది నిర్మలకి? చెప్పరా, నువ్వేనా చెప్పరా? ఏమైందిరా నిర్మలకి? ఏమైందని అడిగితే ఎవరు మాట్లాడరే? చక్రపాణి! గుడాయిజం! చక్రపాణి!
ఆగండి. ఏం జరిగింది? ఏం జరిగిందిగా బద్మాష్ గారు చెప్పలే. అరే ఏంది భయ్యా, పైసలుంటే పట్టులు తినాలి గాని ఇట్లా చేస్తారు? ఎవరు చేశారు? మీ నాయన. అరే నువ్వే అనుకున్నా, మీ నాయన నీకన్నా 4 గాకులు ఎక్కువే చదువుండు, లేకుంటే పేదోళ్ళ మీదకి గూండాలు పంపుతారు. ఎవరి మీద పంపాడు? మా పేటలో రంగారావు మేస్త్రి లేడా, గాయన కొడుకు మీదకి పోయి చూడు. ఆ ముసలోళ్ళు గేలెత్తన యారుస్తాడు. అక్కడికి నువ్వు వెళ్ళొద్దు, పరిస్థితులు బాగోలేదు. నాకేం భయం లేదు, జరిగింది ఏమిటో నేను తెలుసుకోవాలి. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మెడ్రాస్ పెడుతున్నాను. తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ద బెస్ట్. ఏంది సార్ ఇట్లొచ్చినావు? మీ నాయన పోరగాన్ని తప్పించిండు. మా నాన్న హత్య చేయించాడా? చంపకపో నీకు మీ నాయన ఏమన్నా గౌతమ బుద్ధుడా? ఆ పోరాని చెల్లెల్ని చూడవా, ఆ తల్లిని చూడు, ఆ తండ్రిని చూడు. 30 సంవత్సరాలు మీ ఫ్యాక్టరీలో చాకరీ చేసి కాలు పోగొట్టుకున్న ఒక కార్మికుడికి మీ నానిచ్చిన కారుగు బాబి. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చెల్లెలు నా కొడుకుని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటాన్ని ప్రమాణం చేసింది. లేనిపోని ఆశలు కల్పించి వాడి జీవితాన్ని నాశనం చేయకమ్మా అంటే మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. అప్పుడు మీ నాన్న ఏం చేశాడో తెలుసా? పొద్దునన్నా భాస్కర్ నేను చేయొద్దు, మా పెళ్లి విషయం మాట్లాడమని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. మన ఫ్యాక్టరీలో పనిచేసే ఆఫ్టర్ కూలి వస్తావా? రేపు నుంచి వాడు నన్ను మామయ్య అని పిలిస్తే పలకాల. అంత లేకుండా నేను బ్రతకలేను అన్న, ప్లీజ్. సత్యవతి నీ తీసుకెళ్ళగలరా పడే యారా, నేను మీ అమ్మాయి జోలికి రాను అని చెప్పి చెప్పలేసుకో, నేను ప్రాణాలతో వదులుతాను. కొన్ని నిమిషాల క్రితం వరకు భయపడ్డాను, ఇప్పుడు తెగించాను. నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. మీ ఆస్తి నాకు అక్కర్లేదు. మీ అమ్మాయిని నా వెంట పంపించండి. నాతో పాటు కల్లో గంజ తాగి బతుకుతుంది. మనసు మార్చుకో, చస్తేనే మారేది. యాదవ్ వీడు నా కూతుర్ని ప్రేమించడం లేదు అనే వరకు కొట్టండి, తీసుకెళ్ళండి. ఈ ఒక్కసారికి అతను క్షమించి వదిలేయండి. నిర్మలకి ఏమైనా అయితే మనం బ్రతకలేమండి. మీకు దండం పెడతాను, అతను వదిలేయండి. భయపెడతారో బెదిరిస్తారో నాకు అనవసరం. తెల్లవారేసరికి వీడికి ఊళ్ళో ఉండకూడదు. అంత గొప్ప వాళ్ళతో మనకెందుకురా అంటే వినలేదు. చూడు, గొడ్డును బాదినట్టు బాదారు. ఏమండి, మనం ఇక్కడే ఉంటే వీళ్ళు మనకు దక్కనివ్వరు. ఏ ఊరన్నా వెళ్ళిపోదామండి. ఎందుకమ్మా మనం భయపడాలి? నువ్వు నోరు మీరా. మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. వాడు వదిలి పెట్టండి బాబు. వీడు పట్టుకుంటే మా అమ్మాయి గారు లేచి వచ్చేస్తుందట, అందుకే నేసేమన్నారు మా అయ్యగారు. వాడేం చేయదు బాబు, మీ పుణ్యం. వాడు వదిలేయండి, మీకు దండం పెడతాను. అయ్యో, ఎవరన్నారండి? నా బిడ్డని కాపాడండి. వదిలేయండి బాబు. ఇప్పుడు నమ్ముతావా? నమ్మి ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా?
ఉరి తీస్తావా? వెళ్ళు, తీర్చు. ఇసొంటి కథలింటే నీ కండ్లలో నీళ్ళు రావు బాబు. ఎందుకంటే నీ లోపట ఉన్నది కూడా మీ అయ్యనెత్తురే కదా. అన్నం పెట్టి ఆధారం పోయింది, ఎట్లా బతకమంటావా? వాళ్ళని జరంత అన్నం పెట్టి తల్లి నా రక్త తినమంటావా? వాళ్ళని బిచ్చపోలని చేసిన పేరు కూడా మీకే రాని. జర అడుక్కోవడం ప్రాక్టీస్ అవుతుంది. మొదటి రూపాయి నువ్వే. చలో నీ కాలు దాలు. ఇప్పుడు నమ్ముతావా? నమ్మి ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా? ఉరి తీస్తావా? అన్నం పెట్టి ఆధారం పోయింది, ఎట్లా బతకమంటావా? వాళ్ళని జరంత అన్నం పెట్టి తల్లి నా రక్త తినమంటావా?